అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. చిన్న వయసులో గుండెకి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది ప్రశ్న అండి. సో అందరికీ సందిగ్ధత ఉంది. ఎస్పెషల్లీ ఈ మధ్య మీరు వీడియోలు చూడటం జరుగుతుంది. డ్యాన్స్ చేస్తూ లేకపోతే గేమ్స్ ఆడుతూ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది కొత్త విషయం కాదు, ముందు కూడా జరుగుతూ ఉంటాయి. మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడంటే మీకు కనెక్టివిటీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, మీడియా వచ్చింది, అండ్ పోస్ట్ చేసే పరిస్థితులు వచ్చాయి. కొన్ని మీరు వినే ఉంటారు కానీ చూసి ఉండరు. కానీ ఇప్పుడు చూసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రతి వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేయడం కానీ, మీడియాలో పోస్ట్ చేయడం కానీ, మీడియా వాళ్ళు దగ్గరలో ఉండటం కానీ, ఇవన్నీ మెయిన్గా కనెక్టివిటీ పెరగటం వల్ల మీరు చూడటం జరుగుతుంది. అలానే పాపులేషన్ కూడా ఎక్స్ప్లోడ్ అయింది. అంటే పాపులేషన్ పెరిగి ఎక్కువ సంఖ్య యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉండటం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎస్పెషల్లీ ఇండియాలో మీరు చూసినట్టయితే ప్రొడక్టివ్ ఏజ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్ పీపుల్, అడాలసెంట్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సో పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఏషియన్స్లో ఎక్కువగా చూస్తాం కంపేర్ టు వెస్టర్నర్స్. అది కూడా మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ మందిని చూడటం జరుగుతుంది. పడిపోవటం అనేది గుండెపోటు అని మనం చెప్పలేము. గుండె ఆగిపోయి పడిపోవచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి పడిపోవచ్చు, ఫిట్స్ వచ్చి పడిపోవచ్చు, వేసోవేగల్ సింకోప్, న్యూరోకార్డియోజెనిక్ సింకోప్ అంటాము. కాళ్ళల్లో సిరలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా, సరిగ్గా సర్క్యులేషన్ లేకపోవడం బ్రెయిన్కి వల్ల కూడా పడిపోవడం జరుగుతుంది. సో పడిపోవడం అనేది అనేక కారణాలు ఉంటాయి. అది ఎప్పుడు గుండెదే అవ్వాలి అని లేదు. ఈ పడిపోయినాక ఎందుకు పడిపోయాడు అనేది తెలవాలి అంటే లెగిసిన వాళ్ళల్లో మా దగ్గరికి వస్తారు. వాళ్ళని మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ కారణాలు వెతికి చెప్తాం. వాళ్ళలో 70 మంది కారణాలు ఉండవు వాస్తవానికి. దాన్ని న్యూరోకార్డియోజెనిక్ సింకోప్ అంటారు. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటాయి తప్పించి అంటే పెద్ద వ్యాధి ఉండదు. ఈ 30% పీపుల్లో గుండెది తర్వాత బ్రెయిన్ది అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీకు ఈ విధంగా కారణాలు అనేకం. కానీ గుండెది అయ్యే అవకాశం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో నేను చూసిన మోస్ట్ కామన్ కారణం ధూమపానం, అంటే స్మోకింగ్కి సంబంధించింది, టొబాకోకి సంబంధించింది తీసుకోకపోవటం మంచిది. సో ఇది మోస్ట్ కామన్ కారణం నేను చూశాను. సో స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూసింది ఏంటంటే కొంతమంది డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళల్లో కొకైన్ కానీ ఇవన్నీ కూడా గుండె రక్తనాళాలని దగ్గరికి చేస్తాయి. స్పాజం అంటాం, కరోనరీ వాసోస్పాజం వచ్చి గుండెపోటు లాంటిది వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ బాగా షూటప్ అయ్యి ప్రెస్ అంటాం, బ్రెయిన్లో ఒక రకమైన మార్పులు వచ్చి వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి తెలిసిన కారణాలు అవాయిడ్ చేయాలి. ఇంకా తెలియని కారణాలు కోర్స్ కొన్ని వీళ్ళు చూపించుకోకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి వ్యాధులు ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఒక వ్యాధి ఉంటుంది, కార్డియోమయోపతి. అది గుండెపోటు కాదు, కానీ గుండె కండ లావు ఉండటం, వీళ్ళలో ఎరిథ్మియాస్ వచ్చి పడిపోవడం జరుగుతుంది. సో కార్డియోమయోపతిలో డైలేటెడ్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని ఉంటాయి. తర్వాత అవుట్లెట్ అబ్స్ట్రక్షన్స్, గుండె నుంచి బయటికి పోయే ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాల్లో పూడిక ఏర్పడి చిన్న పుట్టుకతో ఉన్నవి ఉంటాయి, మధ్యలో వచ్చినవి కూడా ఉంటాయి. సో వీళ్ళు కూడా జబ్బుని తెలుసుకోకపోతే వాళ్ళు కూడా ఇలా ఉన్నటువంటి కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. సో యంగ్స్టర్స్లో నేను చెప్పిన కారణాలే కాకుండా గుండెపోటు అనేది అరుదైన కారణం. 20 కింద తక్కువ మందికి చూస్తాం, చాలా తక్కువ పేర్లు గుర్తుంటాయి. 20 నుంచి 30లో కొంతమందిని చూస్తాం, 30 పైన ఎక్కువగా చూస్తాం. సో గుండెపోట్లు రాకుండా ఉండాలంటే ఇప్పటికి చాలా విని ఉంటారు మీరు. స్మోక్ చేయకూడదు, ఆల్కహాల్ మీరు తాగకూడదు, కొలెస్ట్రాల్ ఫుడ్స్ తగ్గించాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మంచిగా వ్యాయామం చేయాలి. అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి వ్యాయామం చేస్తుంటే చనిపోతున్నారనే ఒక అపోహ ఉంది. వ్యాయామం చేస్తూ చనిపోవడానికి కారణం ఎందుకు అంటే జబ్బుని గుర్తించక వాళ్ళు డైరెక్ట్గా వ్యాయామం చేయటం. అంటే జబ్బు ఉంటుంది, వాళ్ళు పసిగట్టరు, లేకపోతే తోసిపుచ్చేస్తారు, అది ఉండగా చేస్తారు దాన్ని కరెక్ట్ చేయకుండా. సో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు తెలుసుకొని ఉండాలి. సో ఎక్స్ట్రీమ్ జిమ్, ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి గుండె డాక్టర్ని సంప్రదించి ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత సేఫ్ అని తెలుసుకొని ముందుకెళ్ళటం మంచిది. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే మీకు గుండె పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత లావుగా ఉండకుండా, ఊబకాయం లేకుండా ప్రయత్నం చేయాలి, సన్నగా ఉండే ప్రయత్నం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పినట్టుగా వ్యాయామం చూసుకోవాలి. మధుమేహం, డయాబెటీస్ కూడా, హైపర్ టెన్షన్, రక్తపోటు, ఇవి కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇవి కొంతమందిలో చిన్నతనంలోనే వచ్చేస్తే 22-25 ఇయర్స్కే వచ్చేస్తాయి. ఈ మధ్య అవి కూడా చూస్తున్నాం. సో జీవనశైలిలో మార్పులు నేను చెప్పినట్టుగా జబ్బుల్ని గుర్తించడం, వ్యాధుల్ని గుర్తించడం, రిస్క్ ఫ్యాక్టర్స్ని గుర్తించడం చేసి వాటిని అదుపులో పెట్టుకోవడం చేస్తే మీకు జబ్బు పోస్ట్పోనే అవకాశం ఉంటుంది. గుండె సమస్యలను బయటపెట్టే 2 టెస్టులు చెప్పమన్నారు. అన్నిట్లోకి ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే డాక్టర్ని సంప్రదించడం.
ఇది ఫస్ట్ టెస్ట్. అంటే డాక్టర్ని సంప్రదించి మీకున్న అనుమానాన్ని వ్యక్తం చేయాలి. అప్పుడు సరైన టెస్ట్ దిశగా మీరు వెళ్తారు. ఎందుకంటే కొంతమందికి ఈసీజీ ఒకటే సరిపోతుంది, కొంతమందికి ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ అవసరం, కొంతమందికి ఈసీజీ టీఎంటీ అవసరం, కొంతమందికి ఈసీజీ 2D ఈకో ట్రెడ్మిల్ టెస్ట్ అవసరం, కొంతమందికి న్యూక్లియర్ పర్ఫ్యూజన్ స్కాన్ ఎంపీఐ అంటే మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అవసరం, కొంతమందికి స్ట్రెస్ టెస్టింగ్లో అనేకంగా ఉంటాయి. డోపమైన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది, ఫార్మకలాజికల్ స్ట్రెస్ ఎంపీఐ అంటాం, మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్, తర్వాత సిటీ యాంజియోగ్రామ్ అంటాం, కొంతమందికి యాంజియోగ్రామ్ స్ట్రైట్గా చేస్తాం. సో కొంతమందికి ఈ అన్ని స్టెప్స్ అయ్యాకే చేస్తాం. సో ఇవన్నీ ఫస్ట్ నిర్ధారణ చేయాల్సింది వైద్యుడు, నిపుణుడు. సో మీరు వైద్య నిపుణుడిని కలిసినప్పుడే మీకు ఏ దిశగా వెళ్ళాలి, ఏ టెస్ట్ రాయాలి అనేది జరుగుతుంది. సో ఫస్ట్ టెస్ట్ ఈస్ డాక్టర్ని సంప్రదించడం, ఆ తర్వాతే ఏదైనా. సో నెక్స్ట్ వచ్చేసి గుండెపోటు సమస్యలకి లైఫ్ లాంగ్ మందులు అవసరమా అంటే అన్ని గుండెపోటు సమస్యలకి లైఫ్ లాంగ్ అవసరం లేదండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెపోటుకు సంబంధించిన వ్యాధులకైతే మాత్రం లైఫ్ లాంగ్ జనరల్గా అవసరం ఉంటుంది. ఇలా కాకుండా కార్డియోమైపతి అనే వ్యాధి ఉంటుంది, పెరికార్డైటిస్ అనే వ్యాధి ఉంటుంది, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అనే వ్యాధి ఉంటుంది, మయోకార్డైటిస్ అనే వ్యాధి ఉంటాయి. కొన్ని ఏమో టెంపరీగా ఉంటాయి, పుట్టుకతో రంధ్రాలు ఉంటాయి, ఏఎస్డి, విఎస్డి, పీడిఏ అని. తర్వాత గుండె నుంచి బయటకు వచ్చే ద్వారాల్లో మూతబడి ఉంటుంది, అయోటిక్ స్టెనోసిస్, మైట్రల్ స్టెనోసిస్, లేకపోతే పల్మనరీ స్టెనోసిస్ అని ఉంటాయి. సో వీటన్నిటికీ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ప్రతి వాటికి లైఫ్ లాంగ్ మందులు ఉండవు. కొన్ని జబ్బులకైతే మందులే అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్డి అనేది రంధ్రం, గుండె రంధ్రం, అది పూడ్చాక ఏ మందు అవసరం ఉండదు. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి రమ్మంటాం. ఈ విధంగా అందరికీ ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరలైజ్ చేయకూడదు, ఇండివిజువలైజ్ చేయాలి. మీరు మీ డాక్టర్ని సంప్రదించి మీ అనుమానాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళు సరైన దిశగా మిమ్మల్ని తీసుకెళ్తారు. జీవితంలో గుండెపోటు సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాలు, ఎన్ని గంటల వ్యాయామం చేయాలి? సో వ్యాయామం అనేది అమృతం కాదు. అంటే వ్యాయామం చేస్తే గుండెపోట్లు రావు, గుండె సమస్యలు రావు అని కాదు. ఫస్ట్ థింగ్ మీకు గుండె సమస్య ఉందా అని నిర్ధారణ చేసుకున్నాక వ్యాయామంలోకి దిగాలి. వ్యాయామంలోకి దిగాక వ్యాయామం ఎంత చేయాలి, ఎంత సేఫ్ అనేది కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎస్పెషల్లీ అగ్రెసివ్గా చేసేవారు. రొటీన్గా చేసేవారికి ప్రాబ్లం లేదు. అంటే ఒక 45 నిమిషాల వాకింగ్కి సమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మంచిది. అండ్ వారానికి అట్లీస్ట్ 4 రోజులు వ్యాయామం చేయటం మంచిది. అంటే చెమట వచ్చే విధంగా చేయాలి అనేది ఒక అపోహ. చెమటలతో సంబంధం లేదు. ఏసీ వేసుకుంటే చెమటలు రావు, ఎండలో తిరిగితే చెమటలు వస్తాయి. చెమట వచ్చే వరకు అనేది కరెక్ట్ కాదు. మీరు వ్యాయామం అనేది బ్రిస్క్ వాక్ అంటే ఒక పర్పస్ ఉండి నడిచి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్తామో ఆ స్పీడ్లో 45 నిమిషాలు, 30 నుంచి 45 నిమిషాలతో సమానమైన ఏ యాక్టివిటీ అయినా కూడా మంచిది. సో దాన్ని ఐరోబిక్ యాక్టివిటీ, యూజువల్గా ఏరోబిక్ యాక్టివిటీ అంటాం. వెయిట్ ట్రైనింగ్ కూడా మంచిదే, కానీ ఏరోబిక్ యాక్టివిటీ కూడగట్టి ఉంటే ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్. సో ఇవి మీకు వ్యాయామము ఏ విధంగా చేయాలనే దానికి ఆన్సర్. అంటే స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, టెన్నిస్, సో ఎనీథింగ్, వాలీబాల్, క్రికెట్, ఎనీథింగ్ ఈజ్ గుడ్. బట్ మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా లేవా, తర్వాత అది అట్లీస్ట్ 45 నిమిషాలు చేయగలరా లేదా, వారానికి మినిమం 4 రోజులు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. సో ఇది వ్యాయామం గురించి. తర్వాత ఆహారం, ఇందాకే చెప్పాను ఆహారం గురించి. సో మితిమీరి ఏది తినకూడదు, లిమిట్లో తినాలి. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అయితే మాత్రం మీరు ఎంత తిన్నా మంచిదే. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లిమిట్ అనేది లేదు, కానీ కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకే లిమిట్ ఉంటుంది, అది వేరే విషయం. అవి పక్కకు పెడితే ఈ 2 చక్కగా తినచ్చు. మీట్, లీన్ మీట్ తీసుకోవాలి, చికెన్, ఫిష్ లాంటివి తీసుకోవచ్చు, సీ ఫుడ్స్ తీసుకోవచ్చు. మటన్ లాంటిది అవాయిడ్ చేయాలి, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ తగ్గించి తినాలి. ఒక మనిషికి ఒక ఇంట్లో 4 ఉంటే 4 లీటర్లకి తక్కువ అయ్యే విధంగా నెలకి చూసుకోవటం మంచిది. ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, ప్లాంట్ ఆయిల్స్ ఏవైనా కూడా మంచిది. రొటేట్ చేయొచ్చు ఆయిల్ని, బట్ రీసైకిల్ చేయకూడదు. ఆయిల్ని మళ్ళీ వాడింది వాడకూడదు. అండ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా తగ్గించాలి. ఫుడ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా తినటం మంచిది, నిల్వ ఫుడ్ తినకపోవటం మంచిది. అండ్ ఉప్పు తగ్గించి తినాలి. ఈ విధంగా మీరు డైట్ని ఫాలో అయినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నమస్తే.